వెల్కమ్ టు టీ10 నేను రేవతి. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు మళ్లీ మొండి చెయ్యే ఎదురైంది. హైదరాబాద్ చుట్టుపక్కల చేపట్టనున్న ప్రాజెక్టులు, రాష్ట్రానికి సంబంధించిన ప్రాధాన్యమైన ప్రాజెక్టుల నిధులు, అనుమతుల మంజూరు కోరుతూ ప్రభుత్వం పలు ప్రతిపాదనలు చేసినా దేనికి నిధులివ్వలేదు. గోదావరి బేసిన్ లోని మల్లన్న సాగర్ నుంచి 15 టీఎంసీలను మూసికి తరలించడానికి గోదావరి మూసి అనుసంధాన ప్రాజెక్టుకు ప్రత్యేక గ్రాంటు కింద 7,440 కోట్లు అడిగినా కనికరించలేదు. మెట్రో రైలు రెండో దశ కింద 24,269 కోట్లతో 76.4 కిలోమీటర్ల పొడవుతో 5 కారిడార్ల నిర్మాణానికి నిధుల మంజూరును పట్టించుకోలేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేంద్ర ప్రభుత్వ పథకాల కింద 60% నిధులివ్వాలని విన్నవించినా దాని ఊసెత్తలేదు. మూసీ రివర్ ఫ్రంట్ కు 14,100 కోట్లు, రీజనల్ రింగ్ రోడ్డుకు 34,367 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్య నిర్మించే 10 గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లకు 45,000 కోట్లు అవసరమని వివరించిన కేంద్రం పైసా విదల్చలేదు. హైదరాబాద్ తో పాటు సమీప 27 మున్సిపాలిటీల్లో 7,444 కిలోమీటర్ల మేర సివరేజీ నెట్వర్క్ అభివృద్ధికి సమీకృత మురుగు నీటి మాస్టర్ ప్లాన్ రూపొందించామని, 17,212 కోట్లు ఇవ్వాలని, వరంగల్లో భూగర్భ మురుగు నీటి వ్యవస్థ అభివృద్ధికి 4,170 కోట్లు కావాలని ప్రతిపాదించిన కేంద్రం పక్కన పెట్టింది. ఏపీలోని బందరు పోర్టు నుంచి హైదరాబాద్ డ్రై పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి 17,000 కోట్లు కోరినా పట్టించుకోలేదు. తెలుగు రాష్ట్రాలను కలిపే ఇంతటి ప్రాధాన్యమైన హైవేను విస్మరించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి కింద 9 పాత ఉమ్మడి జిల్లాలకు పెండింగ్ లో ఉన్న 1,350 కోట్లను ఇవ్వాలని అడిగిన కేంద్రం పెడచెవిన పెట్టింది. ఐఐటి, ఐఐఎం జిల్లాలకు ఒక నవోదయ విద్యాలయం, కేంద్రీయ విద్యాలయాలు, ప్రతి సైనిక్ స్కూళ్లను ప్రతి బడ్జెట్ సందర్భంగా కోరుతున్నా ఈసారి నిరాశే మిగిలింది. కరీంనగర్, జనగామ జిల్లాల్లో లెదర్ పార్కులు, హైదరాబాద్ విజయవాడ మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం, హైదరాబాద్ నాగ్పూర్ పారిశ్రామిక కారిడార్ కు తుది అనుమతులు మంజూరును విమర్శించారు. విభజన చట్టం ప్రకారం కాజీపేటలో ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పాలని, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని అడిగిన కేంద్ర ప్రభుత్వం సీత కన్ను వహించింది. 15వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి సిఫారసు చేసిన 2,233 కోట్లను కేటాయించాలని అడిగినా పట్టించుకోలేదు. హైదరాబాద్ కు నేషనల్ డిజైన్ సెంటర్, జాతీయ చేనేత సాంకేతిక కేంద్రం మంజూరును కోరినా స్పందించలేదు. గిరిజన రైతులకు నిరంతరం సాగునీటిని అందించేందుకు వీలుగా పీఎం కుసుమ్ పథకం కింద 1,00,000 సౌర పంపులు కేటాయించాలని కోరింది. కాగా తెలంగాణకు గ్రాంట్ల కింద 1,63,559 కోట్లను కేటాయించాలని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి కేంద్ర మంత్రులు కలిసి విజ్ఞప్తి చేశారు. అయినా కేంద్రం చిన్నచూపు చూసిందని, పక్షపాత వైఖరికి ఇది నిదర్శనమని ప్రభుత్వ పెద్దలు, అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరాలను వృద్ధి కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద తాజా బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 1,00,000 కోట్లను కేటాయించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ శివార్లో 4th సిటీని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దీనికి కనీసం అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కిందనైనా నిధులొస్తాయని ఆశలు రేగుతున్నాయి. మూలధన వ్యయం సంస్కరణలు ప్రోత్సాహకాల స్కీమ్ కింద కేంద్ర బడ్జెట్ 1,50,000 కోట్లను కేటాయించింది. దీని కింద రాష్ట్రాలకు 50 ఏళ్ల కాల వ్యవధితో వడ్డీ లేని రుణాలను అందిస్తోంది. ఇందులో ఏమైనా సహకారం లభిస్తుందేమోనని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది వాటి న్యూస్, చూస్తూనే ఉండండి టీ10.